ఆశించరే మా పార్టీలో నాయకత్వం కానీ లేకపోతే మాకున్న శాఖ మేము అందరికీ తెలుసు 2004లో ఈరోజు మీరు చిన్న ఒక సర్పంచ్ స్థాయిలోనే గొడవలు అయ్యే పరిస్థితి ఉంటే ప్రధానమంత్రి పదవినే ఇప్పటికి వదిలేశారు చాలాసార్లు 2004లో 2009లో ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఉన్నా సో ఇంకన్నా త్యాగనిరతి కానీ లేకపోతే ఏ విధమైన ఈ దేశాన్ని మొత్తం తిరిగి దేశం యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవడానికి రాహుల్ గాంధీ గారు 10 years తిరగడం జరిగింది. అసలు ఆ స్కాములు రావడానికి ఆర్టీఏ ఓన్లీ ఆర్టీఏ ద్వారా వచ్చింది. ఎస్ ఎవరిచ్చారు మా అరే ఇవన్నీ రావడానికి అసలు ఇన్ఫర్మేషన్ రావడానికి ఆర్టీఏ కాదా మీరు అరే కాదంటే శంకర్రావు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు శంకర్రావు గారు ఎమ్మెల్యే గారు ఆర్టీఏ ద్వారా వచ్చింది మీరు కామెంట్స్ వద్దు క్యాబినెట్ అక్కర్లేదండి వ్యక్తిగతంగా మేము ఎవరైనా వస్తాం ఇప్పుడు నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఎస్ చేస్తామండి అందుకోసం కదా అడిగాం ఎప్పుడు ఆయన రెడీ అంటే అప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రెడీ అంటే ఆ రోజు వస్తాం అరే ముఖ్యమంత్రి అందరూ నీ అన్నాను కాబట్టి నన్ను అడగండి అరే అరే మీరు ఏం మాట్లాడుతున్నారండి మేము ఛాలెంజ్ చేసేటప్పుడు ఆ ఛాలెంజ్ స్వీకరిస్తే మాట్లాడతాం మీరెందుకు ఆయన